ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ కూడా శుభములు. ఈ పునరుత్థాన దిన దీవెనలు. ప్రాముఖ్యంగా ఈ దినము ప్రభు అయిన యేసు పునరుత్థానుడైన దినం కదా, ఈస్టర్ సండే. మనము ఈ దినం యొక్క గొప్పదనాన్ని ధ్యానిస్తూ సెలబ్రేట్ చేసుకుంటుండగా మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. సాతానుపై విజయం సాధించిన మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మనకందరికీ తోడయుండి మనలను కూడా ఆ పునరుత్థాన శక్తి కలిగిన వారుగా తీర్చునుగాక. ఈ దినము మరి ఈ పునరుత్థాన దినంలో మనం ధ్యానించుకునేటువంటి ఒక విషయం ఏంటంటే, ఏ విధంగా ఈ పునరుత్థాన దినము మన జీవితాన్ని మార్చివేస్తుంది. మనం నమ్మితే మునుపు ఎలా ఉంటుంది, నమ్మినప్పుడు ఎలా ఉంటుంది. మరి లూకా సువార్తలో 24వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. ఏంటంటే 13వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 13 నుంచి 35వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంనున్న ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్తూ ఉన్నారు. అయితే అంతకు మునుపు వాళ్ళు అలా వెళ్తూ ఏం మాట్లాడుకునేవారో మనకు తెలియదు. కానీ ప్రభువైన యేసు పునరుత్థానుడైన మీదట వారికి వారికి ఉన్నది ఒకే ఒక టాపిక్. ఏంటంటే, ప్రభువైన యేసు అయ్యాడని అర్థమవుతుంది, కానీ మాకు నమ్మకం లేదు. ఎందుకంటే ఆయన మరి ఎన్నో గొప్ప సూచక క్రియలు చేశాడు, అద్భుత కార్యాలు చేశాడు, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు. అయితే మరి ఆయన ఎందుకని రాజుగా ఆయన ఉండలేదు? ఎందుకు ఆయన ఈ విధంగా చనిపోవడం జరిగింది? కానీ మా దగ్గర ఉన్న కొంతమంది స్త్రీలు ఏం చెప్తున్నారంటే, వారు ఉదయంనే వెళ్ళారు, అక్కడ ఆయన దేహంను కనుగోలేకపోయారు. అయితే కొందరు దేవదూతలు కనబడి తమకు ఆయన బ్రతికి ఉన్నాడని చెప్పారు. అయితే మాకు విస్మయం కలుగుతుంది, కానీ మేము నమ్మలేకపోతున్నాం అన్నట్లుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇశ్రాయేల్ను విమోచించేవాడు ఈయనే అని మేము నమ్ముకున్నాము, కానీ ఈ విధంగా జరిగింది అంటే ఆయన చనిపోయాడు, ఇంకేమీ లాభం లేదు. ఇంకా ఆయన ఏం చేస్తాడు? చనిపోయిన తర్వాత ఆయన ఏం చేయగలుగుతాడు అన్నట్లుగా వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు, మరి ఆ కాన్వర్జేషన్లో ప్రభువైన యేసు ఎంటర్ కావడం జరిగింది. వారు ఈ విషయాలను మాట్లాడుకుంటూ నడుచుకుంటూ వెళ్తున్నారు, ఆలోచిస్తూ ఉన్నారు. అంటే ఒక విధమైన కన్ఫ్యూజన్ వాళ్ళలో, ఒక విధమైన ఆందోళన. వాళ్ళకి అర్థం కావడం లేదు, ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు. మనమైతే ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి ఎంతో అద్భుతంగా ఒక ఆలోచన పెట్టుకొని ఆయననే మనల్ని విమోచిస్తాడని అనుకున్నాం, కానీ ఈయనేమో చనిపోయాడు. మరి కానీ ఇప్పుడేమో లేచాడని చెప్తున్నారు, ఏది నమ్మాలి అన్నట్లుగా వాళ్ళు డిస్కషన్లో ఉన్నప్పుడు ప్రభువు తానే వారి దగ్గరికి వచ్చి వారితో కూడా నడుస్తూ ఉంటే కూడా వారు గుర్తుపట్టలేకపోయారు. వారి కన్నులు మూయబడినాయంట. ప్రభువు ఒక్కొక్కసారి మన కన్నులు మూయబడేలాగా చేస్తాడు. మనము కొన్నిసార్లు ఆయన మన దగ్గరే ఉన్నప్పుడు, మన ఎదుటే ఉంటే కూడా మనం అర్థం చేసుకోలేని స్థితిలో ఉంటాము. మరి వీరు కూడా అలాగే అర్థం చేసుకోలేని స్థితిలో, గమనించుకోలేని స్థితిలో, గుర్తించలేని స్థితిలో వారు ఉన్నారు. అయితే ఏంటి ఆ సంగతులను అడిగినప్పుడు వారు ఈ విషయాలన్నీ చెప్తే ప్రభువు వారితో ఒక బైబిల్ స్టడీ చేశారు. నిజం కదా, బైబిల్ స్టడీ. ఏది? ఆ త్రోవలో, ఎమ్మాయు మార్గంలో, యెరూషలేమునకు ఆమడ దూరంనున్న ఎమ్మాయు మార్గంలో వీరు బైబిల్ స్టడీ చేస్తున్నారు. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఆయన ఎంతో అధికారంతో మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, మీరు అసలు అవివేకులు, మీరు ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మని మందమతులు. క్రీస్తు ఇలాగ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యం కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తనను గూర్చిన వచనముల భావము వారికి తెలిపెను. అవన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నారంట. ఆయన చెప్తూ ఉంటే ప్రభువు చెప్తున్నటువంటి మాటలకు వాళ్ళు ఒక విధమైన ఆస్ట్రక్ అంటారు కదా, అంటే మరి
ఆశ్చర్యచకితులైపోయి విస్మయంతో వాళ్ళు వింటూ ఉన్నారు. అంటే నిజమే కదా, ఇవన్నీ చెప్పబడినాయి కదా, ప్రవచనాలలో ఇవన్నీ ఉన్నాయి, మరి లేఖనములలో ఇవన్నీ ఉన్నాయి, మోషే మొదలుకొని అనేక మంది ప్రవక్తలు ప్రవచించారు కదా, మరి మనం ఎందుకు గ్రహించలేకపోయాము, మనం ఎందుకు నమ్మలేకపోయాము అన్న ఒక మైండ్ వాళ్ళలో, మనసులో వాళ్ళకు కలగడం జరిగింది. ఇదంతా ఎప్పుడు ఆన్ ద వే, అంటే ప్రభు వారితో కలవక ముందు వాళ్ళకు ఒక అపనమ్మకమైనటువంటి పరిస్థితి. ఎప్పుడైతే ప్రభు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడో వాళ్ళలో ఒక విధమైన చలనం వచ్చింది, వాళ్ళలో మార్పు కలుగుతుంది, వాళ్ళలో రియలైజ్ అవుతున్నటువంటి పరిస్థితి, గ్రహించే పరిస్థితి, గ్రహింపుకు వస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళలో వస్తూ ఉంది. అంటే వాళ్ళ హృదయంలో ఒక నమ్మకం అనేది పుట్టడానికి ప్రారంభమైందన్నమాట. ప్రభు మన జీవితాలలో అలాగే చేస్తాడు. ఆయన మనతో మాట్లాడే విధానంలో ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనము ఎంతో అపనమ్మకంతో కూడినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మనకు నమ్మకం కలిగించే రీతిగా ఆయన మనకు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. మరి ఆ విధంగా వాళ్ళలో మార్పు అనేది కలిగింది, వాళ్ళల్లో ఒక ఆలోచన అనేది పెరిగింది. అప్పుడు ప్రభు అప్పటికి ఇంకా వాళ్ళు వెళ్తున్నటువంటి గ్రామం దగ్గరికి వచ్చేసింది. అయితే ప్రభు ఎలా కనిపించాడంటే వాళ్ళకి, ఆయన ఇంకా కొంత దూరం వెళ్తున్నట్లుగా కనిపించాడు. అప్పటికి సాయంత్రం అయింది. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే, సాయంకాలం కావచ్చినది, ప్రొద్దు గ్రుంకినది, మాతో కూడా ఉండుమని చెప్పి ఆయనను బలవంతం చేశారు. కాబట్టి ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాడు. ఎప్పుడైతే వారందరూ కలిసి భోజనానికి కూర్చున్నప్పుడు ఎక్కడైనా ఏం జరుగుతుందంటే, ఎవరైతే ఆతిథ్యం ఇస్తున్నారో వారు కదా భోజనం వడ్డిస్తారు. కానీ ఇక్కడ రివర్స్ జరిగింది. ఏం జరిగిందంటే, మరి ప్రభువైన యేసు, అతిథిగా వచ్చినటువంటి ప్రభువైన యేసు రొట్టెను పట్టుకొని స్తోత్రం చేసి విరిచి వారికి పంచిపెట్టాడంట. అయితే ఎప్పుడైతే ఆయన రొట్టెను విరిచాడో అప్పుడు వారి కన్నులు తెరవబడి వారు వెంటనే ఆయనను గుర్తుపట్టారు. ఆయనను గుర్తుపట్టి, ఈయననే కదా ప్రభువైన యేసు, ఈయనే కదా మేము గతంలో అంతా చూసాము, ఈయనే కదా అన్ని సూచక్రియలు అన్ని అద్భుతాలు చేసినటువంటి ఆయన, ఈయనే కదా అని ఆశ్చర్యంతో చూస్తున్నంతలో ఆయన అదృశ్యమైపోయాడు. ఇంకా వారికి కనిపించలేదు. వాళ్ళ ఆశ్చర్యానికి అంతు లేకపోయింది. నిజంగా ఎంత సంతోషం వాళ్ళకి, సంభ్రమం, ఆశ్చర్యము. ఎంత మహోన్నతుడైన దేవుడు కదా, ఈయన లేచాడు అని అంటే మేము నమ్మడం లేదే, నిజమే ఈయన లేచాడు, అందుకే కదా మనతో పాటు కలిసి ఇక్కడి వరకు వచ్చాడు, మనతో పాటు భోజనానికి కూర్చున్నాడు, ఈయన నిజంగా లేచాడు అని వాళ్ళకు ఇంకా ఎంత ఆశ్చర్యమైపోయింది, ఎంత సంతోషమైపోయిందంటే వాళ్ళు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధపరచుచు ఉన్నప్పుడు మనకు ఎలా హృదయం మనలో మండుతూ ఉండలేదా అని అంటున్నారు. అంటే ఒక ఫైర్ అనేది వారి హృదయంలో రగులుతుందన్నమాట. వాళ్ళలో అర్థం కాని ఒక స్థితి వాళ్ళలో ఉన్నది. నమ్మాలా వద్దా, ఇది నిజమే కదా అని ఒక రకమైన సంఘర్షణ మనసులో కలుగుతూ ఉంది. నిజమే, దేవుడు మన జీవితంలో పని చేస్తున్నప్పుడు, మన జీవితాలలో అనేక కార్యములు జరిగిస్తూ ఉన్నప్పుడు, కొన్ని అద్భుతమైనటువంటి మాటలు విన్నప్పుడు మన హృదయంలో కూడా ఇలాగే ఒక ఫైర్ అనేది ఉద్భవిస్తుంది, మండుతుంది, మన హృదయంలో మండుతుంది. ఒక్కొక్కసారి ఇష్టం ఉండదు, ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు, కానీ ఒప్పుకొని తీరవలసినటువంటి పరిస్థితి. అలాంటి ఒక సంఘర్షణలో మనిషి ఉన్నప్పుడు వాని హృదయంలో, అతని హృదయంలో, ఆమె హృదయంలో ఒక మంట అనేది పుడుతుంది. మరి వాళ్ళు ఆ మాట చెప్పుకొని వాళ్ళు ఏం చేశారు తెలుసా, అంత రాత్రి అంటే చీకటి పడింది కదా, అయినా సరే వాళ్ళు లేచి మళ్ళీ యెరూషలేముకు వెళ్ళిపోయారంట. మళ్ళీ యెరూషలేముకు వెళ్ళి వాళ్ళు తన ప్రభువైన యేసుక్రీస్తు శిష్యులు అక్కడ ఉన్నారనమాట. ఉన్న చోటుకి వీళ్ళు వెళ్ళి వాళ్ళు చెప్పారు, ప్రభు నిజంగా లేచి సీమోనుకు కనబడాడు అని చెప్పుకుంటూ ఉంటే, త్రోవలో వీళ్ళకి ఏ సంగతులు జరిగాయో, రొట్టె విరుచుట వలన తమకు ఎలాగో అది కనబడెనో తెలియబడెనో అదంతా కూడా చెప్తూ ఉన్నారు.
అద్భుతమైనటువంటి ఈ సంఘటన ఎంత ఎంత ఆశ్చర్యకరం కదా. మరి మన జీవితాలలో కూడా ఒక్కసారి మనం ప్రభువును తెలియని వారు, ఎన్నో విషయాలు, అనుమానాలు, సందేహాలు కలిగినటువంటి స్థితిలో ఉన్న వారి జీవితాలలో ప్రభువు రాకముందు ఒక రకమైన అపనమ్మకము ఉంటుంది. కానీ ఎప్పుడైతే ప్రభువు మనతో ఏదో ఒక రీతిగా మాట్లాడతాడు, ఒక మాట ద్వారా మాట్లాడవచ్చు, ఒక వాక్యం ద్వారా మాట్లాడవచ్చు, ఒక సందేశం ద్వారా మాట్లాడవచ్చు, ఒక పాట ద్వారా మాట్లాడవచ్చు, ఏ విధంగా అయినా సరే ఒక దైవ సేవకుని ద్వారా మాట్లాడవచ్చు, మన స్నేహితులు మనతో మాట్లాడవచ్చు. ఏ రకంగా అయినా సరే దేవుడు మనకు తనను కనుబరుచుకున్నప్పుడు మనము గుడ్డివారంగా ఉండకుండా ఆయనను అంగీకరించగలిగే స్థితిలోనికి మనం రావాలి. అంతవరకు మూయబడిన కన్నులు వారికి తెలుసుకొనబడినట్లుగా ఎప్పుడైతే ఆ లేఖనములను మనం గ్రహించినప్పుడు మనము ప్రార్థనలో, ధ్యానములో మనము ఆయన వాక్యంను ధ్యానిస్తూ ఉంటే మన కన్నులు తెరవబడతాయి. మనం ఆయనను తెలుసుకుంటాము. అద్భుత రీతిగా మనము ఆయనను అంగీకరించగలుగుతాము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ పునరుద్ధాన దినము మనము ఈ సంతోషమైన సెలబ్రేషన్ మనం చేసుకుంటూ ఉండగా ప్రతి ఒక్కరము కూడా సంతోషకరమైన ఆ దీవెనలు మనము పొందుకుందాం గాక. దేవుడు ప్రతి ఒక్కరిని ఈ వాక్యమును చూస్తూ వింటూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి తన యొక్క పునరుత్థాన దిన దీవెనలతో ప్రతి ఒక్కరిని నింపి నడిపించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన దేవ, సర్వోన్నతుడా, నీకు వందనములు, స్తోత్రములు నాయన. మహోన్నతుడవు, గొప్ప దేవుడవు, సర్వాధికారివి, సర్వ సృష్టికర్తవు తండ్రి. నీకు వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాము మా ప్రభా. మరి ఈ దినము మేము ఒక గొప్ప అద్భుతమైన సందేశాన్ని వింటూ ఉన్నాము. అవును తండ్రి, నిన్ను తెలుసుకోకముందు, నిన్ను అంగీకరించక మునుపు నిన్ను గురించినటువంటి అనేకమైన అపనమ్మకములు, సందిగ్ధతలు మాలో ఉన్నప్పుడు తండ్రి ప్రభా, మీరు ఎప్పుడైతే మా హృదయంలో, మా జీవితాలలో ఇన్వాల్వ్ అయ్యి మాకు వాక్యం ద్వారాను మరి ఏదో ఒక విధంగా మీరు మాతో మాట్లాడినప్పుడు మేము నిన్ను అర్థం చేసుకోగలుగుతాం, నిన్ను గ్రహించగలుగుతాం తండ్రి. అలాంటి గొప్ప కృపను మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై నీకు వందనం చెల్లించుకుంటున్నాము మా ప్రభా తండ్రి. నీ యొక్క కృపచేతనే తండ్రి ఇంకా ఎవరెవరైతే నిన్ను అంగీకరించలేదో వారందరితో కూడా మీరు మాట్లాడండి. వారందరూ కూడా నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. దేవా, నువ్వు ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా. ఎంత అపనమ్మకం కలిగిన మనుషులనైనా, ఎంత విరోధంగా ఉన్నటువంటి మనుషులనైనా కూడా మీరు మార్చివేయగలరు. అవును ప్రభా, అపొస్తలుడైన పౌలు విషయంలో కూడా అలాగే జరిగింది. అతను సౌలుగా ఉన్నప్పుడు ఎంతో వ్యతిరేకంగా, నరహంతకుడుగా అనేక మందిని, క్రైస్తవులను హింసించేటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని నీ ముఖ దర్శనంతోనే మార్చివేశావు ప్రభా. ఎంత గొప్ప దేవుడు తండ్రి. నీకే వందనములు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. అలాంటి కృప ప్రతి ఒక్కరికి దయచేయండి తండ్రి. ఎంతోమంది నాయన ఇంకా నిన్ను తెలుసుకోలేక ఉన్నారు, వారి హృదయంలో కఠినంగా ఉన్నాయి. వారిని అందరినీ కూడా మార్చమని ప్రభా, రాకడ చాలా దగ్గరగా ఉన్నది, మేమంతా కూడా సిద్ధపడడానికి సహాయం చేయమని కూడా వేడుకొంచున్నాం ప్రభా. మీరు మమ్మల్ని చూచుచున్న దేవుడవు మా తండ్రి. మా హృదయములు, మా అంతరంగములన్నీ కూడా మీకు తెలిసే ఉన్నవి మా తండ్రి. మమ్మల్ని కనికరించి మా హృదయాలను మీరు మార్చగలిగిన శక్తిమంతుడు కనుక ప్రభా, ఈ సమయంలో ప్రతి ఒక్కరిని నీ చేతికి అప్పగించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినమంతా మాకు తోడై ఉండండి ప్రభా. ప్రపంచమంతటా ఈస్టర్ పండుగను ఎంతో చక్కగా సెలబ్రేట్ చేసుకుంటూ అనేక రీతులుగా వాక్యము ప్రకటించబడుతూ ఉండగా ప్రభా, మరి అనేక మంది సంధించబడి నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా తండ్రి. మరి దైవ సేవకులను మీరు ఆశీర్వదించండి, వారిని మీరు ఆత్మాభిషేకంతో నింపి మా ప్రభా తండ్రి అద్భుతంగా వారు వాక్య ప్రకటన చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మారుమూల ప్రాంతాల్లో, పల్లె ప్రాంతాల్లో, ఎలాంటి సౌకర్యాలు లేని చోట్ల కూడా తండ్రి నీ యొక్క వాక్యం ప్రకటించబడుతున్నది. ఆ సేవకులను కూడా మీరు దీవించి ప్రభా, వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. మరి మందిరంలో పరిచర్య చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. అందరూ కూడా సంతోషంగా మరి పని చేస్తుంటుండగా వారి పనిని మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం మా తండ్రి. నాయన, మరి కుటుంబాలలో సంతోషము, సమాధానం అనుగ్రహించండి. ఏ కుటుంబంలో అయితే సంతోషం లేదో తండ్రి,
అలాంటి కుటుంబాలను మీరు ఆశీర్వదించిన వారికి సంతోషం అనుగ్రహించండి. ప్రాముఖ్యంగా అపవాది ఈ సమయంలో కుటుంబాలపైన దాడి చేస్తుండగా, కలతలను సృష్టిస్తుండగా మీరే కనుకరించి ఆ సమస్యలన్నిటి నుంచి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేవా ప్రభా, మరి మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా ఆశీర్వదించండి. ఎంతోమంది కుటుంబాలుగా చేరి నీ యొక్క ఆశీర్వాదముల కొరకు ఎదురు చూస్తూ ఉన్నారు నాయన. నీ యొక్క వాక్యం ద్వారా వారికి సమాధానమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి. ఎవరికి ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ వారి తమ హృదయములను విప్పి నీ సన్నిధిలో అడుగుతున్నారు. వారి హృదయములలో నాయన మీరు వారికి ఉన్నటువంటి సమస్యలను తొలగించి దీవించమని ప్రార్థిస్తున్నాము. దేవా ప్రభా, అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. నిరుద్యోగులకు ఉద్యోగములు దయచేయండి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి. సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డను కూడా మీరు దర్శించి వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి మందిరాలలో జరుగుతున్న ప్రతి పరిచర్యను, ప్రతి విధమైన పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేకులు నన్ను తెలుసుకునే కృపను కూడా దయచేయమని తండ్రి. త్వరలోనే ప్రతి ఒక్కరు నిన్ను తెలుసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం మా ప్రభా తండ్రి. ప్రాముఖ్యంగా మరి ఎవరెవరైతే నాయన ఈ సమయంలో యుద్ధ ప్రదేశాలలో ఉన్నారో వాళ్ళని మీరు దీవించండి ప్రభా. యుద్ధ వాతావరణం తీసివేసి నాయన త్వరగా సమాధానంను కుమ్మరించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రభా తండ్రి, మరి ప్రతి ఒక్కరిని కూడా ఈ పరిస్థితిలో ఉన్న మా బంధువులు, స్నేహితులు ఎవరెవరైతే ఆ యుద్ధ వాతావరణంలో ఉన్నారో వారిని అందరినీ కూడా మీరు దీవించి వారికి సహాయం చేసి నెమ్మదిని దయచేయండి ప్రభా. మరి ఇశ్రాయేల్ దేశంను దీవించండి, యెరూషలేమును దీవించండి. వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి, మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరిస్తున్నందుకే నీకు వందనములు తండ్రి. మా తండ్రి, మరి ఇదిగో ఈ సమయంలో ఎవరైతే బర్త్డేలు, వివాహదినం జరుపుకుంటున్నారో వారిని మీరు మంచి దీవెనలతో నింపమని, గతంలో వారికి ఎన్నో మేలులు అనుగ్రహించారు. ఈ 50 సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రభానైనా. వారిని మీ యొక్క ఆశీర్వాదములతో నింపమని ప్రార్థిస్తున్నాం. ప్రయాణాలు చేస్తున్న వాళ్ళను క్షేమంగా వారి గమ్యస్థానానికి చేర్చమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు నైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. మరొకసారి మీకు అందరికీ కూడా ఈస్టర్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ రిజరెక్టెడ్ డే. హ్యావ్ ఏ బ్లెస్సెడ్ ఈస్టర్ సండే.